ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినయ్ వ్లాగ్స్. ఈ ఫ్రూట్ అయితే మీరైతే చూసుంటారు, తినుంటారో నాకైతే తెలియదు. కానీ అయితే నేనైతే ఈ రోజు అయితే ఈ మార్కెట్ లో కొత్తగా కనబడదని ఈ ఫ్రూట్ అయితే పట్టుకొని వచ్చేసాను. వీటిని అయితే తునికి పండ్లు అంటారు, లేదా ఇంగ్లీష్ లో అయితే కెండు పండు అని అయితే అంటారు. అంతేకాకుండా దీని అయితే ఎబోనీ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. దీంట్లో యాంటీ ఇన్ఫెక్షన్ మెటీరియల్, యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు వంటి సంభావ్య ప్రయోజనాలు అందిస్తుంది. ఇది అంటువ్యాధులను కూడా నివారించడంలో, ఇది గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. అంతేకాకుండా రక్తపోటుని తగ్గించడంలో, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో, మరియు వాపును తగ్గించడంలో కూడా ఇదైతే చాలా ఉపయోగపడుతుంది. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరచడంలో కూడా అయితే ఫైబర్ కూడా చాలా అయితే పుష్కలంగా అయితే దీంట్లో లభిస్తుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉంటది. కాబట్టి అయితే మనకు గుండె జబ్బులు కానీ, మెదమోహం, ఫాస్టేట్ క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రభావాలను తగ్గించడం, కడుపు రుగ్మతలకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మూత్ర, చర్మ మరియు రక్త వ్యాధుల చికిత్సలో కూడా చాలా ఉపయోగపడుతుంది. దృష్టిని కూడా మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం కూడా సహాయపడుతుంది. తింటానికి మాత్రం ముందుగా అయితే మంచిగా అయితే వాటర్ తోటి అయితే దీన్ని కడిగేసుకోవాలి. ఈ ముచ్చికను అయితే తీసి అవతల పారేయాలి. దీని తర్వాత అయితే లోపలికి చూసారా, లోపలైతే ఇదైతే సపోటా లాగైతే ఉంది టేస్ట్. సేమ్ సపోటా లాగానే ఉంది. చూసారా, అసలు ఏదైతే గుజ్జు ఏమైతే లేదు, గుజ్జు అయితే ఎక్కువ లేదు. ఇందులో అయితే గింజలు అయితే ఉన్నాయో. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీటిని తునికి పండ్లు అయితే అంటారు. చెప్పాను కదా, దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా కన్ఫామ్గా ఈ ఫ్రూట్ దొరికితే మాత్రం కన్ఫామ్గా అయితే ట్రై చేయండి. చూడండి, ఇలా ఉన్నాయి గింజలు అయితే నల్లగా, ఏదో కిడ్నీ షేప్ అయితే ఉన్నాయి ఇవి అయితే.